హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి పారిపోతోంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా బురదలో చిక్కుకొని పీకల్లోతుల్లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకు వెళ్తే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని గాని గురువు గాని ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజును. స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని. నాకు వేరే ఎవరు యజమానిగా ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవి కూడా ఇప్పుడు నేను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా. నువ్వు కూడా నాలాగే పీకల్లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటికి లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు. మరి నిన్ను ఎవరికి బయటికి లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి ఆ ఆవుని బయటికి లాగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటికి లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఈ కథలో ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం, పులి అహంకారం నిండి ఉన్న మనసు, ఇక యజమాని సద్గురువు పరమాత్మ, బురదగుంట ఈ సంసారం ప్రపంచం, మరియు ఆ ఆవు పులి యొక్క సంఘర్షణ నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇక ఈ కథలోని నీతి ఏంటంటే, ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు రాదు అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే అహంకారం అంటారు.
మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో సద్గురువు అంటే పరమాత్మను మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరుంటారు? ఉండరు. ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్టప్రకారమే జరుగును.